హాయ్ అండి, నేను మీ పేదంటి అబ్బాయిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను అమలాపురం ఉన్నానండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నడిబొడ్డులో ఉన్నాను. వెంకన్న బాబుల తీర్థం జరుగుతుంది వెనకాల. చాలా గుడి చాలా ఫేమస్ అండి. నేను దండం పెట్టి చెప్తున్నాను, మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ ఇవ్వట్లేదండి. నేను చాలా కష్టపడి చేస్తున్నాను. ఇది మంచి పని కోసం పెట్టిన ఛానల్ అండి ఇది. తర్వాత ఏంటంటే పొద్దుటి మాటలు పనికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం డబ్బులు తీసుకుని వచ్చి ఇక్కడ వీడియో చేస్తున్నాను. నేను చాలా కష్టపడి చేస్తున్నానండి. మీరు వీడియో చూసిన వారు ఖచ్చితంగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లస్ అలాగే లైక్లు ఇవ్వట్లేదండి. ఖచ్చితంగా చూసిన వారు లైక్లు ఇవ్వండి. ఇది గుళ్ళో ఉందండి, ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి విగ్రహం, నీలెత్తి విగ్రహం చాలా బాగుంది చూడండి. ఎక్సలెంట్ ఉంది. ఇది గోపురం అండి, వెంకటేశ్వర స్వామిది. చాలా అందంగా తయారు చేశారు. వీళ్ళ కళ్యాణం మహోత్సవం అండి. రాయి చెట్టు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. రాయి చెట్టు కింద విఘ్నేశ్వరుడి గుడి ఉంటుంది. విఘ్నేశ్వర స్వామి గుడి అండి, లోనికి వెళ్ళకుండా బయట ఉంటుంది. విఘ్నేశ్వర స్వామి గుడి పక్కనే అమ్మవారు ఉంటారండి. చూడండి, ఇది కోనేరు అండి, వెంకన్న బాబుల కోనేరు. చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. చూడండి, వెంకటేశ్వర స్వామి నీటిలో అది ఆదికేశవ మీద పడుకున్నట్టు ఫోటో ఉందండి. జూమ్ అవుతుంది కానీ చూడండి, జూమ్ చేస్తున్నాను. చూడండి, జూమ్ చేశాను చూడండి. అయ్యం కూడా అది చాలా బాగుంది. చెట్ల కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. చంటి పిల్లలు చాలా చక్కగా ఆడుకుంటున్నారు చూడండి. వాళ్ళు ఎక్సలెంట్గా ఉందండి. ఇది శివద్వార బంధం. ఫస్ట్ గోపురం అంటారు కదా, దీని దాంట్లో లోనికి వెళ్ళాలి. వైష్ణవి అమ్మవారు అండి, ఇక్కడ గుడి పక్కన ఉంటారు, లోనికి వెళ్ళకుండా. చాలా బాగున్నారు చూడండి అమ్మవారు. లోనికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. లోనికి వెళ్తామని చూడండి, ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది, ఎక్సలెంట్ చేశారు లైటింగ్ అయ్యి. కానీ ఇది పూర్వం నుంచి ఉంటున్న గుడి అండి. ఇది చాలా బాగుంది గుడి, బాగా జరిగింది, ప్రయోగం బాగా జరుగుతుంది. కిచెన్ బాగా చేశారండి. ఇది చూడండి, పువ్వులతో అలాగే అదిరిపోయింది విగ్రహం. అప్పులు గారు, అది పూర్తి పేరు ఉందండి. అప్పులు గారు అయితేనే బాగా గుర్తుపడతారు. కంచపల్లి అప్పులు గారు. గుడి మీద చాలా బాగున్నారు చూడండి. ఇది మండపాలు అండి. ఇవన్నీ మండపాలండి. మ్యారేజ్లు జరుగుతున్నాయి ఈవేళ. కళ్యాణం ప్లస్ మ్యారేజ్లు కూడా జరుగుతున్నాయి. బాగుంది, చాలా చక్కగా జనంతో కలకల్లాడిపోతున్నారు. ఇది అయ్యప్ప స్వామి పెట్టారండి, చాలా బాగుంది. స్వామివారి గుడి చాలా బాగా కట్టారు. మొన్న ఒక 2 సంవత్సరాలు అవుతుందండి కట్టేది. అంటే పూర్వం గుడి కూల్చి కొత్తది కట్టారు. స్టోన్, ఓన్లీ స్టోన్, బ్లాక్ స్టోన్ వాడారు. మొత్తం అంతా స్టోనేనండి. చూడండి, జనాలు పిల్లలతో కలకలాడిపోతుంది గుడి అంతా. ఇక్కడ చేసుకున్న వాళ్ళు బాగుంటారని ఆశ. గోపురం, ఇది వెంకన్న బాబుల గోపురం బాగుంది చూడండి. ఓన్లీ బ్లాక్ స్టోన్స్తో కట్టారండి ఇదంతా. ఇక్కడ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? బాగా చేస్తున్నారండి పిల్లలు.
వెంకటేశ్వర స్వామి కలిసి వచ్చినాం, బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆ సినిమాలు చూస్తున్నారు. మాట్లాడలేదు. అప్పటికే నేను వాయిస్ ఏదో నాటకం బాగుందండి అది, చూడండి. ఇందాక ఫ్రంట్ నుంచి తీసానండి, ఇప్పుడు బ్యాక్ నుంచి తీస్తున్నాను. అది ఆదిశేషుడిని, అదే పాము, దాని మీద ఆయన వెంకన్న బాబు గారు పడుకుని ఉన్నారు. బాగుంది. ఇది వెంకటేశ్వర స్వామి గజస్తంభం అండి, బాగా డెకరేషన్ చేశారు. ఇది మండపం అండి, ఇది బాగా తయారు చేశారు స్వామి వారిని. ఇందులో ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారండి. ఆయనండి ఆయన ఆంజనేయ స్వామి వారు. బాగుందండి, బాగా డిజైన్ చేశారు. ఇవి కొబ్బరి ఆకులతో చేశారు, బాగున్నాయి. వెంకటేశ్వర స్వామి వారు అండి, చూడండి. చాలా కళగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి గారు. వేరేనండి, చూసారా ఓన్లీ స్టోన్స్ ఎంత బాగున్నాయో. మొత్తం స్టోన్సేనండి, ఎక్కడ కూడా సిమెంట్ కానీ ఏం వాడలేదు. ఈ స్టోన్స్ ఒక 5 సంవత్సరాలు కట్టినట్టున్నారు. స్వామివారు ఎండు కుర్చీ అండి, ఇది ఇందులో పెడతారు. ప్రోగ్రామ్ పెట్టారండి, ప్రోగ్రామ్ పెట్టి బాగుంది, చూడండి. మధ్యలో ఎన్టీవీ ఎక్కుతుంది చెప్పు. వీళ్ళందరూ ఇది ద్వారం అండి, ఇది ఎక్సలెంట్ ఉన్నది, చూడండి. బాగా చేయాలి, చూడండి. కట్టడం ఓన్లీ స్టోన్, బ్లాక్ రాయ్. పూర్వం నుంచి వస్తున్న మహిమ గల దేవస్థానం అండి ఇది కూడా. గొప్ప ఉంది చూడండి. చంద్రుడు గోపురం మీద ఉన్నాడు, సూపర్గా ఉన్నాడు. అలా వెంకటేశ్వర స్వామి పేరు బాగా రాశారు, చూడండి. దాంట్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం. పాట అడిగారు, బాగుందండి స్వామివారిలో. చాలా బాగుంది చూడండి. చెట్లు ఉన్నాయి, అది తిరిగిపోయింది. Gracias.
వెంకటేశ్వర స్వామి అండి. ఇక రాత్రి 10 అయిపోతుంది. 10 గంటలకు వచ్చి తీస్తున్నానండి వీడియోస్ నేను ఇవి.